క్రమచిత్రాలకు సంబంధించి మరొక ప్రాబ్లం ఎక్కువగా రిపీట్ అవుతున్న ప్రాబ్లం ఇక్కడ మనం చూద్దాం. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం కనుగొనుటకు తెలిపే క్రమచిత్రాన్ని చూపించండి. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తాన్ని ఏ విధంగా కనుగొంటామో ఆ సమ్ కి సంబంధించిన ఒక క్రమచిత్రాన్ని ఇక్కడ మనం చూపించాలి. మొదటగా మనము ఇక్కడ అల్గారిథం రాయాల్సిన పని లేదు. రాసుకున్నా కూడా మనకి ఎటువంటి నష్టం ఏం లేదు. అల్గారిథం రాసుకుంటే ఏ స్టెప్ ఎలాగనేది చూద్దాం. దానికన్నా మన ఫ్లో చార్ట్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తూ రాసుకుంటే ఒకసారి తెలుస్తుంది. మొదటగా ఫ్లో చార్ట్లో క్రమచిత్రంలో ఓవెల్ షేప్లో ఆరంభించు లేదంటే ఈ విధంగా ఒక ఆర్డర్ ప్రకారంగా తీసుకుంటాం. ఆ తర్వాత ఒక ట్రెపీజియం టైప్లో వేయాలి. దీంట్లో నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సిన దత్తాంశాన్ని తీసుకుంటాం. సంఖ్యలు ఇది సితో సూచిస్తాం. సిని ఫస్ట్ 0గా పెడతాం. తర్వాత మొత్తం ఇవి రెండు కూడా మనకు కావాల్సిన ఇక్కడ దత్తాంశం విలువలు, ఈ రెండు విలువలే మనకి రొటేట్ అవుతుంటాయి. మొదటగా ఇచ్చిన దాంట్లో సంఖ్య సి = 0, మొత్తం ఎస్ = 0. అయితే దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే సంఖ్యని పెంచుకుంటూ వెళ్ళాలి. సి = C+1 చేయాలి. దాని తర్వాత బాణం గుర్తుగా కొనసాగిస్తూ సి వచ్చిన తర్వాత దాన్ని ఎస్ కలపాలి. ఎస్ = S+C. ఎప్పటికప్పుడు ఎస్ విలువ మారుతుంటుంది, సి విలువ కూడా మారుతుంటుంది. ఎప్పటి వరకు చేయాలి అంటే ఒక డెసిషన్ బాక్స్లో చూస్తాం. ఎలా అంటే సి = 100 కాకపోతేనేమో ఇది రొటేట్ అవుతూనే ఉంటుంది. అంతకుముందు ఉన్న దాంట్లోకి రొటేట్ అవుతూ ఉంటుంది. ఎక్కడి వరకు అంటే C+1 చేసేంత వరకు కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. అదే అయిపోతే 100 దాటిపోయినప్పుడు దాని విలువ జవాబుని ఇక్కడ మనం ఎస్ = జవాబు గుర్తించు, జవాబుగా గుర్తించి ప్రింట్ చేయమని. దాని తర్వాత ఆగిపో అని ఒక చిన్న ఇది. దీన్ని మొదట ఏమిచ్చామంటే ఆరంభంలో తీసుకున్న తర్వాత ట్రెపీజియం దాంట్లో ముందుగా ఇన్పుట్ తీసుకుంటాం. సంఖ్యలు సి గాను మొత్తం ఎస్ గాను ఈ రెండు 0 తీసుకుంటాం. ఆ తర్వాత సి విలువని ఒక్కొక్కటి పెంచుతూ వెళ్తాం. సి విలువ 1 ఉన్నప్పుడు ఎస్ విలువ S+Cకి కలుపుతాం. ఆ తర్వాత S+C ఇది ఎంతవరకు అవుతుందంటే సి విలువ 100 వరకు వచ్చేంత వరకు కూడా అవుతుంది. సి విలువ 100 అయినప్పుడు జవాబు ఎస్ గుర్తించి ఇక్కడ దాని ఒకసారి ఆగిపోయి అక్కడ వరకు లెక్క జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా దీనికి సంబంధించిన ఫ్లో చార్ట్ గీస్తాం.